హెర్మోన్ ప్రార్థన మందిరము వారి అనుదినమన్న 8వ తారీఖు శుక్రవారము మే నెల 2026. మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనంలో, ఆ కాలంలో శిష్యులు యేసుని తమ సర్వస్వంగా భావించారు. ఆయన వెళ్ళిపోతున్నారని తెలియగానే వారు దిక్కుతోచని స్థితిలో ఒంటరి వాళ్ళం అయిపోతామనే భయంతో ఉన్నారు. అప్పుడు యేసు వారితో, మిమ్మల్ని అనాథులుగా అనగా తల్లిదండ్రులు లేని పిల్లల వలె వదిలివేయను అని భరోసా ఇచ్చారు. అంటే దేవుని బిడ్డలుగా మనకు రక్షణ మరియు సంరక్షణ ఎప్పుడూ ఉంటుందని అర్థం. యేసుక్రీస్తు ప్రభు వారు భౌతికంగా పరలోకానికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన తన శిష్యులను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఈ వచనం తర్వాత ఆయన ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మను పంపిస్తానని వాగ్దానం చేశారు. ఆయన మనతోనే ఉంటారు, మనకు ధైర్యాన్ని ఇస్తారు, ప్రతి కష్టంలోనూ మనకు తోడుగా ఉండి నడిపిస్తారు. కాబట్టి ఈ వచనం మనకిచ్చే గొప్ప సందేశం ఏమిటంటే, లోకములో మనల్ని అందరూ విడిచిపెట్టిన దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. మనం ఒంటరి వాళ్ళము కాదు. ఆయన మన ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటాడు. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.